ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 1608 1693 వీరి జీవితకాలం. 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వములను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మం గారు. తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ఒకరోజు తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్టణంలో జన్మించినాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సానువుల్లో స్థిరమైన పాపాగ్ని మఠం. ఇప్పుడు ప్రస్తుతం ఇది చెక్బల్లాపూర్ జిల్లాలోని కళావారహల్లిలో ఉన్నది. ఆది దంపతులైన వీరభోగయాచార్యులు వీరపాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించాడు. కందిమల్లయ్యపల్లిలోనే సజీవ సమాధి నిష్ట నొందాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పాడు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించి జనులందరినీ సన్మార్గంలో నడవమని బోధించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా బ్రహ్మంగారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతి యనమదల వీరభోజయాచార్యులు సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తుండగా ఆ పుణ్యదంపతుల చెంతకు దైవ స్వరూపులైన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య ఈ బాలుడిని మహిమాన్వితుడు ముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుడిని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఈ విధంగా బ్రహ్మంగారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతాడు. కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచింది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తసతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజయాచార్యులు స్వర్గస్థులైతారు. అటు పిమ్మట బ్రహ్మంగారు దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు వారి తల్లి నాయన వీరంబొట్లయ్య అనగా బ్రహ్మంగారు చిన్ననాడు వీరంబొట్లయ్యగా పిలువబడ్డాడు. పాపాగ్ని మఠం నుండి ప్రస్తుతం మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు కూడా ఉన్నాయి. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగంటూ శోక సముద్రంలో మునిగిపోతుంది ఆ తల్లి. అప్పుడు బ్రహ్మంగారు తన తల్లిగారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుష సంభోగం పవిత్ర కార్యమని, శుక్ర శోణితంతో స్త్రీ గర్భధారణ గావించాక గర్భం ధరించిన ప్రతి నెలలో కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మంగారు. ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయాతెరను తొలగించి లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయలుదేరుతారు బ్రహ్మంగారు.
కర్నూలు జిల్లాలోని బనగానుపల్లె మండలం గరిమిరెడ్డి గారి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ రవ్వలకొండలోనే కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు. ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వలకొండలోనే కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్ని గమనించి భయపడి పరుగునబెట్టి అచ్చమ్మగారికి ఈ విషయాన్ని చేరవేరుస్తారు. మరుసటి రోజు యథావిధిగా ఆవులను తీసుకొని వెళ్ళి చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమాంబ. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండ ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది అక్కడ. బ్రహ్మంగారి మహిమలు తెలుసుకున్న అచ్చమాంబ పృష్టు గుడ్డివాడైన తన కొడుకుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప విముక్తిని గావించారు. గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లె చేరి వడ్రంగి వృత్తి చేస్తూ తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమాజం బాటన నడవాలని బోధించాడు బ్రహ్మంగారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాము.